మళ్ళీ అది ఈ ఇంట్లోకి అడుగు పెట్టకూడదు. చామంతి అనే పేరు మళ్ళీ నేను వినకూడదు. మేడం, మీరు కాదు కదా, ఆ చామంతి నీడ కూడా మీ ఇంటి మీద పడదు. మీరు చెప్పినట్టే స్టేట్ దాటించి మహారాష్ట్రలో సేఫ్ హౌస్లో ఉంచుతాం. అక్కడికి మానవ మాతృడు కూడా రాలేడు. అంత కరెక్ట్గా చేస్తాం. మీరేం టెన్షన్ పడకండి మేడం. ఓకే, జాగ్రత్త. సిమ్స్ చెక్ చేస్తూ ఉండండి. దాన్ని తీసుకెళ్లేటప్పుడు మీ వెహికల్స్కి ప్లేట్ నెంబర్స్ ఫేక్వి వాడండి. ముఖ్యంగా అది స్పృహలో లేనప్పుడే ఇదంతా జరగాలి. ఓకే మేడం. సారీ సిస్టర్, నువ్వు నా చెల్లెలుగా పుట్టడమే నువ్వు చేసుకున్న దురదృష్టం. రేయ్, ఆ చామంతిని చూస్తుంటే నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏంటది? ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి స్టేటు దాటించటాలు, ఒక దగ్గర పెట్టి కాపల కాయటాలు అవసరమా? అదే కదరా రోజా మేడం చెప్పారు. ఆవిడ 100 చెప్తారా. అవన్నీ చేయాలనే రూల్ ఉందా ఏంటి? మరి ప్లాన్ ఏంట్రా చెప్పు. ఆ చామంతి చాలా బలిష్టంగా ఆరోగ్యంగా ఉంది. తన అవయవాలు అమ్ముకున్నామనుకో, మనకు బోలెడంటే బోలెడు డబ్బులు వస్తాయి. కానీ మేడంకి తెలిస్తే? ఆవిడికి చెప్తామా ఏంటి? వేరే స్టేట్లో ఉందని చెప్తాం. ఆవిడ ఇస్తానన్న 1/2 కోటి కూడా లాగేసుకొని సిమ్ములు తీసేద్దాం, అయిపోద్ది కదా. ఐడియా బానే ఉంది, కానీ అవయవాలు కొనేవాళ్ళు మనకెవరు తెలియదు కదా. నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు, వాడిని అప్రోచ్ అవుదాం. మీ ఇద్దరికి ఓకేనా? ఓకే. మనకు బోలెడు డబ్బులు రాబోతున్నాయి. బ్యాంకాక్ వెళ్ళి బాగా ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? నానా, ఏమైందిరా? ఒక్క నిమిషం నాన్న. రేయ్, 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 చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు. చామంతిని కిడ్నాప్ చేసింది నువ్వే కదా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. తెలియకపోతే నేను పిలుస్తుంటే ఆకుండా ఎందుకురా పరిగెత్తావు? చెప్పరా, చెప్పు, రేయ్, చెప్పు, చెప్పు. మనకిప్పుడే తెలిసింది కదా ప్రేమ్ గారు, వీడే చామంతి గారిని కిడ్నాప్ చేశాడని. చెప్పరా, చామంతిని ఎక్కడ దాచావు? తనిప్పుడు ఎక్కడుంది? చెప్పు, చెప్పరా, ఏదంటే నా చేతిలో చేస్తావు. చెప్పరా. సార్, సార్
నిజంగా నాకు తెలియదు సార్. తెలీదా? తెలియకపోతే మమ్మల్ని చూసి ఎందుకురా పరిగెత్తావు? చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు. ప్రేమ్, వీడిని మనం కొట్టడం కాదురా, వీడిని మనం కొట్టడం కాదు. స్టేషన్లో అప్పు చెప్తే పోలీసులు వాళ్ళ స్టైల్లో ఇంట్రాగేషన్ చేస్తారు. అప్పుడు చామంతి ఎక్కడుందో వాడే నిజం కక్కుతాడు. రాయ్. ఎవరు సార్ వీడు? చామంతిని కిడ్నాప్ చేసింది వీడే అని నాకు అనుమానంగా ఉంది సార్. ఇప్పుడు కూడా నన్ను చూడగానే పారిపోవడంతో నా అనుమానం నిజమని నమ్మకం కలిగింది సార్. చామంతి కిడ్నాప్ విషయంలో వీడి పాత్ర ఖచ్చితంగా ఉంది సార్. మీరే కక్కించాలి సార్. నిజంగా నాకేం తెలియదు సార్. నీకేం తెలుసో నేను తెలుసుకుంటాను కదరా. పదరా. డాక్టర్ గారు, ఆ అమ్మాయి అమ్మాయిని చూశారుగా, ఓకేనా? ఆ అమ్మాయిని చూస్తుంటే ఆరోగ్యంగానే ఉందనిపిస్తుంది, కానీ కొన్ని టెస్టులు చేస్తే గానీ కన్ఫర్మేషన్ తెలియదు. మాకు అర్జెంటుగా కొన్ని అవయవాలు వేరే దేశానికి పంపించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ సంపాదించాలని అనుకునే టైంలో అమ్మాయిని చూపించారు. ఆరోగ్యంగానే కనిపిస్తుంది. ఓకే, అమౌంట్ చెప్పు డాక్టర్. మీకు నచ్చే అమౌంట్ ఇస్తాను. డోంట్ వరీ, అంబులెన్స్తో వస్తా. రేయ్, రేటు కుదిరిందిరా. భారీ అమౌంట్ వస్తుంది. అవును, ఈ గోపిగాడేడి? వాడి గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసిందిరా. మాట్లాడుకుంటే ఎటో పోయాడ్రా. వచ్చేస్తాడులే. చెప్పమంటుంటే చామంతి ఎక్కడుందో చెప్పు. చెప్పు. చెప్పరా, చెప్పు. చెప్పు నానా, ఎక్కడ దాచావు ఆ అమ్మాయిని? నాకేం తెలియదు సార్. ఆ కిడ్నాప్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. మీరు పొరపాటు పడుతున్నారు. రాంబాబు, వీడిలా అడిగితే చెప్పడు కానీ ఆ కటింగ్ ప్లేట్ తీసుకురా. చెప్పురా. చెప్పకపోతే ఈ వేళ్ళన్నీ ఒక్కొక్కటిగా కటింగ్ ప్లేట్ తో కట్ చేస్తా. చెప్తాను సార్.